తమ్ముడు కామెంట్ పెట్టిండు, కేసీఆర్ నీకేమిస్తుండు, ఎవరిలా కంచర్ల గాడిద అని వీడియో పెట్టినా కదా, ఆ వీడియోకు కింద కామెంట్ పెట్టిండు, కేసీఆర్ నీకేమి ఇస్తుందని. కేసీఆర్ నాకేమి ఇవ్వలే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇంకొక 45,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే 2-3 నెలల్లోనే. అంటే 2 లక్షల ఉద్యోగాలు దాటించి 2 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేసి పెట్టిపోయాడు. 1,70,000 ఆల్రెడీ ఇచ్చిపోయాడు. మొన్న ఎన్నికలనే చెప్పిండు కేసీఆర్, ఎవరు వచ్చినా కూడా ఈరోజు నేనుంటా, రేపు ఇంకోరు రావచ్చు, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా అధికారం ఇంకొకరికి రావచ్చు, మంచిగా పరిపాలన చేసుకోండి, గలీజ్ మాట్లాడకండి అని చెప్పాడు. మంచిగా అధికారం శాశ్వతం కాదని చెప్పిండు. కేసీఆర్కు శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డికి శాశ్వతం కాదు. కేసీఆర్ నీకేం ఇచ్చిందంటే, నాకు డైరెక్ట్గా ఇచ్చి ఉండకపోవచ్చు, నాకు డైరెక్ట్గా నాకేం ₹1 ఇచ్చి ఉండకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి కేసీఆర్. అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనకు ఏదో ఒక విధంగా మనకు తెలియకుండానే వస్తుంది. మనదొక సొసైటీ, 4 కోట్ల సొసైటీ, 4 కోట్ల ప్రజల సొసైటీ ఇది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటి వరకు. ఆ 2 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఏదో ఒక రూపకంగా మన రాష్ట్రంలో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కడికి 40,000, 50,000, 30,000 రూపాయల ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. ఇదే తెలంగాణ రాష్ట్రం రాకపోతే 2 లక్షల ఉద్యోగాలు రాకపోవు, అన్ని అంతంత జీతాలు రాకపోవు. ఏదో ప్రైవేట్ ఉద్యోగులు చేసుకుంటా, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటా ఉందరు 15,000కు, 16,000కు, 13,000కు. డైరెక్ట్ మనకు కేసీఆర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన రాష్ట్రాన్ని సాధించి పెట్టిండు, అదే గొప్ప ఘనత. థ్యాంక్ యూ తమ్ముడు.